తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ నిలిచిన, అధికారానికి కేవలం 5 సీట్ల దూరంలో ప్రస్తుతం ఆయన ఆగిపోతూ ఉన్న, విజయ్‌కి బల నిరూపణ సమయంలో చాలామంది మద్దతిస్తారు అన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్న, సింగిల్ లార్జెస్ట్ పార్టీని అధికారంలోకి ఆహ్వానించాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆ విధమైనటువంటి పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఉన్న తమిళనాడు గవర్నర్ వీటన్నింటినీ అపహాస్యం చేస్తూ తమిళనాడు ప్రజల తీర్పును, ఫెడరలిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, పార్లమెంటరీ ప్రొసీజర్స్‌ని అవహేళన చేస్తూ విజయ్‌ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం లేదు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకాయే గవర్నర్లు తీసుకెళ్ళి అందరినీ వేస్ట్ గవర్నర్ వ్యవస్థనే. ఆయన బల నిరూపణ రాజ్‌భవన్‌లో చేయమని అడుగుతాడేంటి? బల నిరూపణ అసెంబ్లీలో చేస్తారు. అంతా రాజ్‌భవన్‌లో బల నిరూపణ చేసేట్లయితే అసెంబ్లీలు ఎందుకున్నాయి? మరి కామెడీ కాకపోతే. ఇదే అంశం మీద చాలా కీలక నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళు కూడా వరుసపెట్టి గవర్నర్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడైనా చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా మాట్లాడతాడనే పేరున్న విషయాలు కూడా ఆయన కూడా మీడియా ముందుకొచ్చారు. ఏంటిది గవర్నర్? ఇదేం పద్ధతి? తమిళనాడు ప్రజలు స్పష్టంగా విజయ్ నాయకత్వాన్ని కోరుకున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచారు. ఇంతకుముందు కర్ణాటకలో ఏం జరిగింది, మేఘాలయలో ఏం జరిగింది, గోవాలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది? సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కదా అధికారాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానించింది. మరి తమిళనాడులో ఎందుకు చేయరు? ప్రజల తీర్పును అవమానిస్తూ ఉన్నారా? 233 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయాలి. ప్రజలు ఎన్నుకున్న తీర్పును అవహేళన చేస్తూ ఉన్నారా? రూల్స్ మీకు ఒకరికే కాదు, అండ్ రాజకీయ నాయకులకే కాదు రూల్స్ తెలిసిండేది. తమిళనాడు ప్రజలకు కూడా రూల్స్ తెలుసు. ఫస్ట్ విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానించండి. ఎందుకంటే ప్రజల మద్దతు ఆయనకు ఉంది కాబట్టి, మద్దతుగా నిలిచారు కాబట్టి అది ధర్మం. మీరు విజయ్ని కాదు అవమానిస్తున్నది, తమిళ ప్రజలను అవమానిస్తున్నారు అని చెప్పి విశాల్ చాలా ఘాటుగానే మాట్లాడారు. అండ్ డిఎంకే పార్టీకి అంటే ఆ పార్టీ నేతగానే ముద్రపడ్డ కమల్ హాసన్ గారు కూడా ఏంటిది, గవర్నర్ ప్రజాస్వామ్యాన్నే కాదు తమిళనాడును కూడా అవమానిస్తూ ఉన్నాడు. విజయ్కి స్పష్టంగా ప్రజల మద్దతు కనిపిస్తూ ఉంది. అట్లాంటప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించండి, బల నిరూపణ చేసుకోమనండి. ఆయన బల నిరూపణ చేసుకుంటాడు. అంతేగాని ఒక ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా తమిళ ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడతారేంటి అని, ఇంత అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తే తమిళనాడు చూస్తూ ఊరుకోదు అని కమల్ హాసన్ కూడా ట్వీట్ చేశారు. డిఎంఎస్ స్టాలిన్ కూడా అదే అంటున్నారు, విజయ్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనియండి అని. మరి గవర్నర్ను ముందు పెట్టి బీజేపీ ఏం కుట్ర రాజకీయాలకు తెరలేపుతుందో ఎంత దారుణం అండి బాబు నిజంగా. ఏంటి వీళ్ళు? ఇంక రాష్ట్రాల హక్కులు వద్దు, ప్రజాస్వామ్యం వద్దు, మొత్తం పైన వాళ్ళు, ఇక్కడ రాష్ట్రాల్లో వీళ్ళ తరపున గవర్నర్లు, ఎన్నికల వ్యవస్థలు, విచారణ సంస్థలు వీళ్ళేనా? ఇంక ప్రజలు అసెంబ్లీ అభిప్రాయాలు ఏం అవసరం లే. దేనికోసమే తొక్కలో ప్రజాస్వామ్యం రద్దు చేసినా పెట్టేసి నియంతృత్వం ప్రకటించండి.